నమస్తే. కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ బీజేపీ కన్నా కూడా ఆర్ఎస్ఎస్ని ఎక్కువ టార్గెట్ చేసింది. ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, ముఖ్యమంత్రి సహా మంత్రులు మాత్రమే కాక నాయకుల తనయులు కూడా, సిద్ధరామయ్య కొడుకు, జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు ఏం పేరు ప్రియాంక ఖర్గే, వీళ్ళందరూ కూడా ఆర్ఎస్ఎస్ని టార్గెట్ చేశారు. అయితే మొన్న ఒక 15,000 మంది స్వయం సేవకులు, ఆర్ఎస్ఎస్కు మద్దతుగా స్వయం సేవకులు ఇంకొందరు నిరసనకు దిగారు, రోడ్డెక్కారనమాట. శాంతియుత నిరసన. ఈ శాంతియుత నిరసన అంటే ఏముంటుంది? స్వయం సేవకులు సంచలనం నడుచుకుంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. అప్పుడు పోలీసులు వచ్చి వాళ్ళని అరెస్ట్ చేయడానికి వస్తే వీళ్ళు అన్నమాట ఏంటంటే, మేము 1500 మంది ఉన్నాం కదా, ఎన్ని బస్సులను పెడతారు మా కోసము, పోలీస్ స్టేషన్ వరకు మేమే సంచలనం చేసుకుంటూ వస్తాము, అప్పుడు అరెస్ట్ చేసి మమ్మల్ని లోపలేయండి, మేము మరి చేసింది తప్పు అని మీరు అనుకుంటే పర్మిషన్ లేకుండా ఇలా చేసామా, లేదా ఇంకో రకంగా మీకు తప్పు అనిపిస్తే మేము చేసింది నేరం అయితే అప్పుడు మీరు లోపలేయండి, మేమే వస్తాం పోలీస్ స్టేషన్కు అన్నారనమాట. అక్కడ నుంచి పోలీసులు వెళ్ళిపోయారు. మరి పైనుంచి మళ్ళీ ఏం ఆర్డర్ వచ్చిందో, ఏం ప్రెషర్ వచ్చిందో పోలీసులకు తెలియదు. కానీ ఇంకా పోలీసులు అందరూ వచ్చారు, ఎక్కేటోళ్ళు ఎక్కినారు, మిగతా వాళ్ళందరూ ఇంకా సంచలనం చేసుకుంటూ పోలీస్ స్టేషన్కి వెళ్ళారనమాట. అయితే ఈ ఆర్ఎస్ఎస్ని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ నాయకులు కొద్ది రోజులుగా, దాదాపు ఒక 15-20 రోజుల నుంచి కూడా ఆర్ఎస్ఎస్ శతాబ్ది వేడుకలు జరుపుకుంటున్న సమయంలో కడుపు మంట సహజము. దాంతో ఎవరికి తోచింది వాడు, ఎవడు పడితే వాడు, ఏది పడితే అది సంగతి మాట్లాడుతూస్తున్నారు. వీళ్ళు చేస్తున్న వ్యతిరేక ప్రచారము జనాల్లో చర్చకు దారితీస్తుంది. ఆర్ఎస్ఎస్ గొప్పతనం ఏంటి, ఆర్ఎస్ఎస్ ఔన్నత్యం ఏంటి, స్వయం సేవక అంటే ఏంటి అనేది జనాలు తెలుసుకోగలుగుతున్నారు. నిజంగా ఇందుకు కర్ణాటక హిందువులు వాళ్ళు ధన్యవాదాలు చెప్పుకుంటున్నారంట. ప్రియాంక ఖర్గేకి, హరిప్రసాద్కి, వీళ్ళకి ఏమంటారు, కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారంట. ఇక కర్ణాటక గవర్నమెంట్ ఒక ప్రభుత్వ ఉద్యోగి ఆర్ఎస్ఎస్ శాఖకు వెళ్ళినందుకు, ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో పాల్గొన్నందుకు సస్పెండ్ చేసింది కదా. అయితే ఏమాత్రం బయటపడకుండా ఇంకా చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల్లో యాక్టివ్ అయ్యారనమాట, పాల్గొన్నారనమాట. అసలు ఏంటి నిజంగా ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థల్లో ప్రభుత్వ ఉద్యోగులు అలాంటి సంస్థలతో అసోసియేట్ అవ్వకూడదా అంటే, నిజంగా రాజ్యాంగం నిర్వచించిన సూత్రాల ప్రకారం నిషేధిత సంస్థలు వ్యవస్థల్లో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనొద్దు, కానీ ఆర్ఎస్ఎస్ లాంటి స్వచ్ఛంద సంస్థల్లో పాల్గొనొచ్చు, అసోసియేట్ అవ్వచ్చు, బాధ్యతల్లో కూడా ఉండొచ్చు 3 సార్లు. అంటే ఇంతకుముందు ఇప్పుడు ఆర్ఎస్ఎస్ నిషేధిత సంస్థ కాదు. 3 సార్లు ఆర్ఎస్ఎస్ను బ్యాన్ చేశారు. 1948లో గాంధీ హత్యను బూచిగా చూపి బ్యాన్ చేశారు. రెండోసారి ఎమర్జెన్సీ టైంలో కూడా కేవలం ఆర్ఎస్ఎస్ మాత్రమే కాదు, రాజకీయ పార్టీల మీద, చీకటి రోజులే కదా అవి ఎమర్జెన్సీ అంటే, రాజకీయ పార్టీలను సాధించింది ఇందిరాగాంధీ. అన్ని సంస్థలతో పాటు ఆర్ఎస్ఎస్ మీద కూడా నిషేధం విధించింది. ఎమర్జెన్సీ ఇంకా పోయిన తర్వాత సహజంగానే ఇంకా అన్ని పార్టీలు మళ్ళీ యాక్టివ్ అయిన నిషేధాన్ని ఏమంటారు, ఎత్తివేశారు. ఇక 3వసారి పివి నరసింహారావు టైంలో బీజేపీ ఎదుగుతున్న సమయంలో అయోధ్యను బూచిగా చూపి, అయోధ్య ఆందోళనలు బూచిగా చూపి 6 నెలల పాటు బ్యాన్ చేశారు. ఆ టైంలో ఆయన మీద చాలా ఒత్తిడి ఉంది. పివి స్వయంగా తీసుకున్న నిర్ణయం కాదు ఇది. సోనియా గాంధీ అప్పటి నుంచే తెర వెనుక రాజకీయాలు అప్పుడప్పుడే మొదలుపెట్టిన సోనియా గాంధీ, అప్పుడప్పుడు ఏం కాదు, రాజీవ్ గాంధీకి అండగా ఎప్పటి నుంచి యాక్టివ్ ఉంది సోనియా గాంధీ. అంటే ఎన్నికల్లో పోటీ చేయడం లాంటివి, పార్టీ పదవి లాంటివి తీసుకోలేదు, కానీ రాజీవ్ గాంధీ ప్రధాని అయిన నుంచి కూడా సోనియా గాంధీ యాక్టివ్ రోల్ ప్లే చేసింది. ఆ టైంలో తెర వెనుక ఉండి పివి మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చింది అనే ఒక ప్రచారం అయితే ఉంది. అట్లా ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఆర్ఎస్ఎస్లోనే కాదు, ఏ స్వచ్ఛంద సంస్థలో అయినా పాల్గొనవచ్చు. గతంలో మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ కోర్టులు, అలాగే సుప్రీంకోర్టు రామచంద్రయ్య కేసులో ఇచ్చిన తీర్పులు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇంకా కుట్రపూరితంగా బీజేపీని ఎదుర్కోలేక ప్రియాంక ఖర్గే అయినా ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆర్ఎస్ఎస్ని టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా పార్టీలో అంతర్గత కలహాలు ఉన్నాయి ఎక్కువగా. శివకుమార్ను కూడా టార్గెట్ చేయడం, అంతేకాదు సంఘం మీద, ప్రియాంక ఖర్గే అనేవాడు ఏంటంటే సంఘం మీద విషం జిమ్మితే అధిష్టానం దృష్టిలో పడవచ్చు. తండ్రి ఇప్పుడు ఏఐసిసి చీఫ్గా ఉన్నాడు, దళితుడు, అందుకని పార్టీ దృష్టిలో పడడానికి నెక్స్ట్ ఇంకా తనకు రాజకీయంగా ఒక లబ్ధి కోసమే ఆర్ఎస్ఎస్ మీద విషం జిమ్ముతున్నాడు అనేది ఈజీగా అర్థమవుతుంది, స్పష్టమవుతుంది. అసలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే చాలా మంది వ్యతిరేకించారు ఆయన మాటల్ని. ఆర్ఎస్ఎస్ మీద ఇలాంటి వ్యాఖ్యలు సరికాదని వ్యతిరేకించారు. అతనికి సపోర్ట్గా వచ్చింది చాలా తక్కువ. అయితే ఇంకా శివకుమార్ వర్సెస్ సిద్ధరామయ్య, శివకుమార్ వర్సెస్ ఆ గ్రూప్ అనేది ఆ రాజకీయం కర్ణాటకలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు కదా. అట్లా ఎక్కడికక్కడ కర్ణాటకలో శాంతియుత నిరసనలు వ్యక్తం చేస్తూ స్వచ్ఛందంగా అరెస్ట్ వెళ్ళిపోతున్నారు స్వయం సేవకులు.
అయితే ఆర్ఎస్ఎస్ మీద విషం చిమ్ముతూ విషం కక్కుతూ వీళ్ళు చేస్తున్న ప్రకటనలతో వీళ్ళు చేస్తున్న కామెంట్స్తో సంఘ అంటే తెలియని సామాన్య హిందువులకు కూడా ఇప్పుడు సంస్థ పరిచయం అవుతోంది కర్ణాటకలో. గతంలో కంటే ఎక్కువ మంది స్వయం సేవకులతో ఎంతో ఉత్సాహంగా పథసంచలనం జరుగుతోంది కర్ణాటకలో. సంఘ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఒక ప్రభుత్వ ఉద్యోగిని సస్పెండ్ చేస్తే భయపడకుండా మరికొందరు అధికారులు కూడా సంచలనంలో పాల్గొన్నారు. సస్పెండ్ చేసినా అది కోర్టులో చెల్లదు అని అందరూ అంటున్నమాట. నిజం, అది సంఘ రాజకీయ పార్టీ కాదు, ఒక స్వచ్ఛంద సేవా సంస్థ, కాబట్టి సస్పెన్షన్ చెల్లదు. న్యాయ కోవిదులు కూడా అదే మాట చెప్తున్నారు. ఇక ఖర్గే సొంత ఊరు చిత్తపురలో ఆర్ఎస్ఎస్ పథసంచలనకు చివరి నిమిషం వరకు వేచి చూసారు. అనుమతి ఇవ్వలేదు చివరికి, కానీ హైకోర్టు బెంచ్ అనుమతి ఇచ్చింది. అంటే రాహుల్, సోనియా, ప్రియాంక దృష్టిలో పడ్డం కోసం సిద్ధరామయ్య తర్వాత తనే ముఖ్యమంత్రి కావాలని సీనియర్ ఖర్గే సూచనలతో జూనియర్ ఖర్గే చేస్తున్న రాజకీయంగా కాంగ్రెస్ వాళ్ళే అనుకుంటున్నారు. అక్కడ కర్ణాటక కాంగ్రెస్ నాయకులే అనుకుంటున్నారు. అందుకే ఎవరు అతనికి సపోర్ట్గా రాలేదు. కేవలం 2 మంత్రులు తప్ప ఒక్కరు కూడా ఆర్ఎస్ఎస్ గురించి నెగటివ్ గా మాట్లాడలేదు. తప్పించుకుంటున్నారు విలేకరులు. అక్కడ మీడియా ప్రత్యేకంగా వీళ్ళు అడిగితే కాంగ్రెస్ వాళ్ళు తప్పించుకుంటున్నారు, నో కామెంట్ అంటున్నారు. అట్లా ప్రియాంక చేస్తున్న ఈ రచ్చ వల్లే అంతర్గత విభేదాలతో స్తబ్దతలో ఉన్న బీజేపీ ఉత్సాహం పెరిగిందంటున్నారు. ఓటర్ల జాబితా గురించి కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారానికి వ్యతిరేకంగా తన అభిప్రాయాన్ని చెప్పి మంత్రివర్గం నుంచి గెంటివేయబడ్డ మాజీ మంత్రి రాజన్న సైతం ఆర్ఎస్ఎస్ చేసే కార్యక్రమాల కట్టడికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఆయన నిరసించారు, వ్యతిరేకించారు. ముస్లింలు రోడ్ల మీద మైదానంలో చేసే ప్రార్థనలకు కనీసం అనుమతి తీసుకుంటారా? ముస్లింలను అనుమతి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పగలదా అని ఆయన ప్రశ్నించారు. ఇక త్వరలో కర్ణాటకలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. ఈ కాంగ్రెస్ పార్టీ ఈ తీరు, కాంగ్రెస్ నాయకుల ఈ తీరు బీజేపీకి ఉత్సాహాన్ని ఇస్తుంది, ఉత్సాహాన్ని పెంచిందని చెప్పొచ్చు. అంటే పార్టీల పరంగా ఎలాంటి అభిప్రాయాలు రాజకీయాలున్నా హిందువుల కోసం పనిచేసే ఏకైక సంస్థగా పార్టీలకు అతీతంగా ఆర్ఎస్ఎస్ మీద అభిప్రాయం బలపడుతోంది కర్ణాటకలో. బహిరంగంగా ఎవరు బయటపడట్లేదు, కానీ సంఘ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఏదో ఒక రూపంలో, అందులో ఇప్పుడు శతాబ్ది వేడుకలు కదా, చాలా కార్యక్రమాలు విస్తృతంగా దేశవ్యాప్తంగా, అట్లా కాంగ్రెస్ వాళ్ళు కూడా ఏదో ఒక రూపంలో సహకారం అందిస్తూ వస్తున్నారట. రాజకీయాలు చేసుకోకుండా బీజేపీతో రాజకీయాలు చేయాలి తప్ప సంఘని లాగడం ఎందుకని ఇతర పార్టీల నాయకులు కూడా అంటున్నారు. సామాన్యులు కూడా ఇదే ఆలోచనతో, అభిప్రాయంతో ఉన్నారు. నిజంగా ఉచితంగా ఇచ్చే గ్యారంటీలు లేకపోతే రాష్ట్రంలో మౌలిక సౌకర్యాల కల్పన అసలు నిలిచిపోయింది, అభివృద్ధి నిలిచిపోయింది, అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయినాయి. ఈ విషయంలో చాలా అసంతృప్తి ఉంది కర్ణాటక ప్రజల్లో. డీకే శివకుమార్ను కట్టడి చేసి, ఎందుకంటే నమస్తే సదావత్సలే అని పాడాడు, ఆర్ఎస్ఎస్ ను మెచ్చుకున్నాడు కనుక డీకే శివకుమార్ను కట్టడి చేసి కుంభమేళా కూడా వెళ్ళాడు. వీళ్ళు ఎవరు వెళ్ళలేదని కుంభమేళా కూడా వెళ్ళాడు. అట్లా డీకే శివకుమార్ను కట్టడి చేసి సీఎం స్థానాన్ని ఎగరేసుకుపోవాలని సంఘం మీద కుట్రలు చేసి ఏవో రాజకీయాలు చేయాలని చూస్తే అది పార్టీ మెడకే చుట్టుకునే ప్రమాదం ఉంది. ఇప్పుడు అదే పరిస్థితి కనిపిస్తుంది. అసలు కాంగ్రెస్ కు పూర్తిగా గడ్డు పరిస్థితులు అని చెప్పొచ్చు. రాష్ట్రంలో దారుణంగా ఉన్న రోడ్ల నిర్వహణ మీద సామాన్యుడు గొంతెత్తుతున్నాడు, నిలదీస్తున్నాడు. ఇక ఇప్పుడు సంఘం మీద కాంగ్రెస్ ప్రభుత్వ కుట్ర నేపథ్యంలో ప్రభుత్వ వైఫల్యాల నుంచి దారి మళ్లించే రాజకీయమే ఇది. సంఘను టార్గెట్ చేయడం అంటే తమ వైఫల్యాల నుంచి చర్చను లేదా దారి మళ్లించే రాజకీయంగానే సామాన్యులు భావిస్తున్నారు. ఇక ముఖ్యమంత్రి మార్పు మీద కూడా ఏడాదిగా కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ప్రకటనలు, పెడుతున్న సమావేశాలు కూడా ఒక రకమైన ప్రతికూల అభిప్రాయమే కలుగుతోంది కాంగ్రెస్ పార్టీ మీద. సిద్ధరామయ్య కొడుకు స్వయంగా నిన్నేమన్నాడో చూసాం. మా నాన్న పదవి పోతుంది, ఇంకా త్వరలో సీఎం మార్పు అన్నాడు సిద్ధరామయ్య కొడుకు, స్వయంగా ముఖ్యమంత్రి కొడుకు. ఇంత గందరగోళ పరిస్థితుల్లో అక్కడ కర్ణాటక కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. నిజంగా ఆర్ఎస్ఎస్ మీద ఒక కుట్రపూరితంగా వ్యవహరించడం వల్లనే ఇంత తొందరగా అంత వ్యతిరేకత, అంటే అన్ని వర్గాల నుంచి సామాన్యుల వరకు కూడా అనేది స్పష్టం. మీరేమంటారు? ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.